Hey guys, welcome back to my YouTube channel. సో ఈరోజు పేరెంట్స్ వచ్చి సెకండ్ డే అన్నమాట. సో యాక్చువల్గా అయితే ఇప్పుడు వెళ్ళి పేరెంట్స్ని లేపాలి. ముందు రోజు నైట్ చెప్పకుండా ఈరోజు మార్నింగ్ మెసేజ్ పెట్టాడు. ఆవిడైనా లేస్తాడా గైస్ పొద్దున్నే. ఇప్పటికిప్పుడు రెడీ అయ్యాం. కొన్ని 5 minutes అయింది నేను లేచి. ఇప్పుడే రెడీ అయ్యాము, వెళ్ళిపోతాం. మా ఫ్రెండ్ రెడీ అవుతుంది, తను రెడీ అవ్వగానే ఇద్దరం వెళ్ళి పేరెంట్స్ అందరినీ లేపి తీసుకురావాలి. ఈరోజు అంతా కూడా చాలా ఈవెంట్స్ ప్లాన్డ్ ఉన్నాయి. ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి, ఎలా అంత పని అవుతుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. లెట్స్ గో. కోఆర్డినేటర్స్ అందరు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎన్నింటికి లేచారో అడుగుదాము. ఎన్నింటికి లేచారో ఎన్నింటికి పడుకున్నారో మార్నింగ్ ఎవరికి తెలియదు అసలు ఉన్నట్టు. సిరి నైట్ ఎన్నింటికి పడుకున్నావు? 4కి పడుకుని 8కి లేచా. 4 hours sleep సిరి సందన. నువ్వు कितने बजे slept at 2 o'clock, woke up at 7:30. मनीष तू कितने बजे? मैं 3 बजे सोया था, अभी उठा हूँ. सभी हम सर ఏంటి సార్ అది? వెయిట్ మనందరం 5 నిమిషాలు లేచాం. మేము అందరం లేచి రెడీ అయ్యి వచ్చాము. ఈ పేరెంట్స్ని లేపుతూనే ఉన్నాం. లేపడం ప్రాబ్లం కాదు, మళ్ళీ అక్కడ లేట్ అయిపోతుంది మెస్లో అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. కాబట్టి ఖాళీకి వెళ్ళాలి వాళ్ళు, ఆ బస్సు వచ్చేసింది, కంగారుగా తినాల్సి వస్తుంది. సో అలా ఉంది పరిస్థితి. తొందరగా వెళ్ళి పడుకుంటా గైస్. నేను వ్యాలీకి వెళ్ళట్లేదుగా. ఫస్ట్ టైం దేనికన్నా వెళ్ళకపోతే నాకు ఆనందంగా ఉంది. మంచిగా పడుకుంటా నేను. ఇప్పుడే పేరెంట్స్ని మెస్కి తీసుకొచ్చాం గాయస్. మేము కూడా మా మెస్ లైన్లో నించొని తింటున్నాం ఇప్పుడే. మనీష్ హాయ్ బోల్ బ్లాగ్కి వెళ్ళి. సో గాయస్ మళ్ళీ పిలిచారు. ఇప్పుడే మెస్ తిన్నాను, మెస్లో ఫుడ్ తిన్నాను, మళ్ళీ పిలిచారు. సో లెట్స్ గో. సింపుల్గా ఏమనుకోవాలంటే నా బ్లాగ్ కోసం కంటెంట్ వచ్చింది అనుకుంటా నేను, అంతే. ఎలా ఉన్నానో పట్టించుకోకండి. ఈ బెలూన్ ఆర్చి గాలికి ఎగరకుండా మనం రాయితో ఒక ట్రిక్ చేద్దాం. ఇప్పుడు ఇది రాయి కట్టాము, ఈ బెలూన్ మధ్యలో ఉన్న దానికి రాయి తిప్పాము. రాయి ఈ నెక్స్ట్ దానికి కూడా కట్టేస్తున్నాం. సో ఇప్పుడు అయ్యా సారీ గైస్. సో గైస్ ఆర్చ్ కట్టేసాము, రాళ్ళతో సెక్యూర్ చేసాము. అండ్ ఇక్కడ అంతా డెకరేషన్ అవుతుంది. మొత్తం డెకోర్ టీమ్ అంతా ఉన్నారు, మీకు చూపిస్తా. సో ఇక్కడ ఫోటో బూత్ కోసం ప్రిపరేషన్స్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొంచెం మంది ఉన్నారు. ఇక్కడ కూడా హాయ్ చెప్పు, నిత్యక దివ్య హాయ్ చెప్పండి. అక్కడ ఇంకొంతమంది ఉన్నారు, హాయ్ చెప్పండి గైస్. యా అక్కడ మిగతా వాళ్ళు. యా ఇదిగోండి గైస్, సారిక ఇందాక బాగా రాలేదంట ఫ్రేమ్లో, అందుకే మళ్ళీ అడిగింది. దా సారిక ఇచ్చి ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. సింధూర, వివేక అండ్ నైమిష నా ప్రియమైన జూనియర్స్ వీళ్ళు. తిను కూడా సారిక. సో డెకరేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి రెడీ అవ్వి పేరెంట్స్ని తీసుకొని ఇక్కడ ఈవెంట్ దగ్గరికి రావాలి. సో గాయస్ ఇప్పుడు మళ్ళీ రెడీ అయ్యాము, క్యూట్గా అందరం రెడీ అయ్యాము. ఐ షో యూ ది ఫిట్ చెక్. సో ఇది నా డ్రెస్, అందరం చిన్న డ్రెస్ వేసుకున్నాము. అందరినీ చూపిస్తా కొంచెంసేపట్లో. ఇప్పుడు ఫాస్ట్గా గోల్డేషన్కి వెళ్ళాలి. ప్రిటీ లేడీస్ ఏంటి అరాచకం? గోల్డేషన్కి వెళ్తున్నాం గాయ్స్. ఈవెంట్ దగ్గరికి వచ్చేసాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి? లాస్యా హాయ్ చెప్పు. తను మా జూనియర్ గాయ్స్. Manjari
మాయమ్మ పేరు తెల్వనోడు లేరు మేసిరి కలహార ఫ్యామిలీ మరి కచ్చగట్టి నిద్రపోదు డింగు రాత్రి గైస్ ఈవెంట్ అయిపోయింది, కొంచెం ఫొటోస్ దిగేసి ఇప్పుడు మెస్లో తినడానికి వెళ్తున్నా. మెస్లో తిన్నాక రూమ్కి వెళ్ళి వెళ్ళి పికప్ ది వ్లాగ్. ఈవెంట్ చాలా బాగా అయింది, మేము ఫుల్ ఎంజాయ్ చేసాం అసలు. సో మెస్కి వెళ్ళాక తినేసి రూమ్కి వెళ్ళి వెళ్ళి పికప్ ది వ్లాగ్. నేను ఏమేమి చేశానో చెప్తాను. చూసారు కదా, ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను. అలానే పనులు కూడా చేశాను. ఇప్పుడైతే కంప్లీట్లీ టయర్డ్ అయిపోయా. సో అంత హెవీ డే, అంత సన్లో తిరిగి మొత్తం స్కిన్ అంతా పాడైపోయింది. సో ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని స్కిన్కి మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా. సో రేపటి వ్లాగ్ చాలా ఎక్సైటింగ్గా చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే నేను డాన్స్ చేస్తున్నా రేపటి ఈవెంట్లో. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ అలానే రేపు మార్నింగ్ అంతా కొంచెం ఫ్రీగా ఉంటాము అని అనుకుంటున్నాం. మార్నింగ్ ఎలాంటి ఈవెంట్స్ లేవు. పేరెంట్స్ని లైక్ మీకు నచ్చిన ప్లేసెస్కి తిరగచ్చు అన్నట్టు ఇట్లా బ్రేక్ ఇచ్చారనమాట. ఈవినింగ్ మాత్రం మా ఈవెంట్ ఉంటుంది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe. See you in the next vlog. Bye bye.